Hi friends, this is Srinitya. Welcome to my channel. హాయ్ అండి. ఈరోజు మైక్రోవేవ్లో రైస్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. దానికోసం ముందుగా నేను ఒక గాజు బౌల్ తీసుకున్నాను. మైక్రోవేవ్లో గాజు బౌల్స్ వాడాలి, మిగతా మన ఇంట్లో ఉండే స్టీల్ సామాన్లు వాడకూడదు. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. మీకు రైస్ ఎంత కావాలో దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఆ రైస్ని ఒక 2 సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. ఇలా ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకున్న తర్వాత ఈ రైస్ని మనం ఒక 10 మినిట్స్ నాననివ్వాలి. ఇలా నానబెట్టడం వలన మనకు రైస్ అయిన తర్వాత చాలా పొడి పొడిగా సాఫ్ట్గా వస్తుంది. 10 మినిట్స్ తర్వాత రైస్ ఆన్ చేస్తున్నాను, చూడండి. ఇది ఐఎఫ్బి మైక్రోవేవ్. ఇప్పుడు ఈ గాజు బౌల్ దాంట్లో పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా డోర్ క్లోజ్ చేసి మనం బటన్ ఆన్ చేయాలి. ఇలా మనకు లైటింగ్ కనిపిస్తుంది కదా. ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. రైస్ ఆప్షన్ కావాలంటే రైస్ ఆప్షన్ తీసుకోవచ్చు. మనం ఇది రోజు యూజ్ చేస్తుంటే మనం రొటీన్గా టైం సెట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు రైస్ బటన్ ఆన్ చేసి చూపిస్తున్నాను. ఈ రైస్కి 20 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి 4 సెకండ్స్ తర్వాత ఇలా ఎండ్ బటన్ పడినప్పుడు మనకు రైస్ అయిపోయినట్టు. అప్పుడు దీన్ని స్టాప్ బటన్ 2 టైమ్స్ నొక్కాలి. ఇప్పుడు డోర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. లోపల ఈ గాజు బౌల్ తీసి చూడండి, రైస్ మనకు తయారైపోయింది. ఈ రైస్ పొడి పొడిగా సాఫ్ట్గా ఉంటుంది. ఈ వీడియోని చూసి లైక్ చేసి కామెంట్ పెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.